రెండు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలు ఈ గడిచిన వారంలో వాళ్ళు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు తీసుకుంటే, నదులను అనుసంధానం చేయటం ద్వారా వ్యవసాయం విస్తీర్ణం పెరుగుతుందని, శాంతి భద్రతలు అదుపులో ఉంటే పెట్టుబడులు తరలి వస్తాయని చంద్రబాబు నమ్మే సిద్ధాంతం. సో హైదరాబాద్ లాగే అమరావతి, విశాఖ అభివృద్ధి చెందాలంటే అల్లర్లు ఉండకూడదని చంద్రబాబు ఆలోచన. అందుకే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెబుతున్నారు. అటు గోదావరి నీటిని కృష్ణాకు తరలించి అక్కడి నుంచి రాయలసీమను సస్యస్యం చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారం చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయాలు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక్కసారి చూద్దాం. ముందుగా చూసినట్లయితే 17వ తారీఖు, 18వ తారీఖు తమ్ముడికి కన్నీటి వీడ్కోలు పలికే దీంట్లో ఉన్నారు ఆయన. సో సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అండ్ అలాగే చంద్రబాబు తన సోదరుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. చంద్రబాబు స్వయంగా పాడి మోశారు. అండ్ ఆ తర్వాత మంగళవారం చూసుకున్నట్లయితే 19వ తారీఖు పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేశారు. బనకచెర్లకు గోదావరి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. కొత్త ఆలోచనలతో రహదారుల నిర్మాణం కూడా చేపట్టారనమాట. పెట్టుబడులను ఆకర్షించడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అండ్ ప్రభుత్వం కూడా త్వరితగతిన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తోంది. పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగంపై ఈ కూటమి ప్రభుత్వం తొలి ముద్ర వేసిందనే చెప్పాలి. కూటమి అధికారం చేపట్టిన 5 నెలల్లోనే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ పరిశ్రమల ద్వారా మన రాష్ట్రానికి 85,083 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 33,966 మందికి ఉపాధి లభించనుంది. రీసెంట్గా ప్రకటించిన పారిశ్రామిక పాలసీల ద్వారా కంపెనీలకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్ కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నాయి. అండ్ దీని ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపేసింది. ఈ రెండు కలిసి 61,780 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వాటి ద్వారా 21,000 మందికి ఉపాధి లభిస్తుంది. అండ్ ఆ తర్వాత అదే మంగళవారం నాడు శాసనసభలో చంద్రబాబు మరో కీలక ప్రకటన కూడా చేశారు. 70,000 కోట్ల రూపాయలతో గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అప్పుడు రైతుల ఆదాయం 3 పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. సీఎం ఆలోచన ప్రకారం పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి కూడా తరలిస్తారు. అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజీ ద్వారా బొల్లాపల్లి దగ్గర 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి పంపిస్తారు. అండ్ ఆ తర్వాత ఆ నీటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచెర్లకు చేరుస్తారు. అయితే దీనికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వానికి ఇది తలకు మించిన భారం అవుతుంది కనుక దాన్ని ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ప్రైవేటు వాళ్ళు ఖర్చు పెడితే కేంద్ర రాష్ట్రాలు కొంత భరిస్తాయి. రాష్ట్రానికి ఇదే గేమ్ చేంజర్ అవుతుంది కూడా అని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. రహదారుల నిర్మాణంపై కూడా మన సీఎం మరో కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో రహదారులన్నీ అవుట్సోర్సింగ్ విధానంలో ప్రైవేట్కి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వీజీఎఫ్ విధానంలో కొంత నిధులిస్తామని చెప్పారు. దీంతో ప్రధాన మార్గాలన్నీ జాతీయ రహదారుల స్థాయిలో మారతాయని అన్నారు. ఈ 2 జిల్లాల్లో ఇది వర్కౌట్ అయితే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి అనుసరిస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే 20వ తారీఖు ఏం చేశారో కూడా ఒకసారి చూద్దాం. 150 రోజుల పాటు పాలనపై సీఎం సమీక్ష చేశారు. అలాగే క్యాబినెట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయాలు కూడా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 150 రోజుల పాలనలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అనే అంశంపై చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. గత ప్రభుత్వం వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం వ్యవస్థల్ని గాడిన పెడుతుందని కూడా అన్నారు. కేంద్రం సహకారంతో ఒక్కో ఇటుక పేరుస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల రాక మొదలైందని, ఇప్పటికే 3.78 లక్షల కోట్ల రూపాయలతో 3,73,539 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సుపరిపాలన జరిగితే మరింత మంది వస్తారని చంద్రబాబు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇక దీనికోసం శాంతి భద్రతలను కాపాడుకుంటామని కూడా చెప్పారు. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. శాసనసభ్యులు కూడా శాంతి భద్రతలను చేతికి తీసుకోవద్దని క్లారిటీ కూడా ఇచ్చారు. ఎవరైనా సమాజానికి సవాలుగా తయారైతే తాట తీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. డిసెంబర్ మొదటి వారంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు.
మద్యం, ఇసుక పాలసీ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందేనని రూల్ చేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే పీడీ చట్టం కింద కేసులు కూడా పెడతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీడీ యాక్ట్లో కీలకమైన మార్పులు చేస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కొత్తగా 10కి పైగా నేరాల్ని పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకురానుంది. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని టార్గెట్ చేస్తూ ఈ మార్పులు చేసింది. పర్యాటక, క్రీడా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దీంతో టూరిజంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. టూరిజం డిపార్ట్మెంట్లో పెట్టుబడులు పెట్టిన వారికి పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లోని చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంలో కీలక మార్పులు కూడా చేసింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది మంత్రిమండలి. దానికి ఈ మంత్రిమండలి ఆమోదం కూడా తెలిపింది. ఇక 2024-25 కొత్త క్రీడా పాలసీ కూడా కేబినెట్లో ఆమోదం లభించింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఇక 21వ తారీఖు ఏం చేశారో చూద్దాం. కీలక బిల్లులపై చర్చ జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఎన్టీపీసీ 1.87 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టింది. ఇక దాని గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. శాసనసభలో ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు, ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు 24ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని అన్నారు. ఎక్కడ భూమి కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని కూడా జగన్ ప్రోత్సహించారని చంద్రబాబు అన్నారు. షర్మిల రాజశేఖర్ బిడ్డ కాదు, విజయమ్మ బిడ్డ మాత్రమే అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని జగన్ సమర్థించారని కూడా అన్నారు. వర్రా రవీందర్ రెడ్డి పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి, అతని పిఏ కూడా ఉన్నారని, అరెస్టు చేయాలని షర్మిల కోరిన విషయాన్ని గుర్తు చేశారు. హోంమంత్రి అనిత పవన్ కళ్యాణ్ పైన నీచంగా పోస్టులు పెట్టారని అన్నారు. ఇకపై ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రశాంత వాతావరణం ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో విద్వేషాలు, మత కలహాలు, రాయలసీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీయిజం ఉండేవని గుర్తు చేసుకున్నారు. అన్నింటినీ కంట్రోల్ చేశాం కాబట్టే హైదరాబాద్ మహానగరంగా ఎదిగిందని గుర్తు చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నా శాంతి భద్రతలు ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థకు ప్రక్షాళన చేస్తామన్నారు. త్వరలోనే 6100 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో గురువారం తీర్మానం పెట్టారు. దీనిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పటికే కేబినెట్ ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని అన్నారు. త్వరలో కేంద్రానికి పంపుతామని, వీలైనంత త్వరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికేంద్రీకరణకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఏపీలో 187 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ముందుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 106,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వానికి రానున్న 25 ఏళ్లలో 20,620 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 22వ తారీఖు ఏం జరిగిందో కూడా చూద్దాం ఒక్కసారి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై చర్చ జరిగింది. అలాగే జమిలిపై సీఎం క్లారిటీ కూడా ఇచ్చారు. ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు. ఇక వాటి గురించి ఒకసారి కూలంకుషంగా చూద్దాం. 2047 లక్ష్యాలపై చర్చ, జమిలిపై సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ఇదంతా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతామని, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. రవాణా రంగంలో సౌకర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. శాసనసభలో శుక్రవారం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారనమాట. ఇక నాయకత్వం, నాయకుడు, ప్రభుత్వంపై నమ్మకం ఉంటే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. ఇప్పటికే వరద మొదలైందని, 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోని ఏపీ నెంబర్ 1 కావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజలకు కూడా తమ కుటుంబం 2047 నాటికి ఎలా ఉండాలో ఒక ఆలోచన చేయాలని, విజన్ తయారు చేసుకోవాలని కోరారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు తన కార్యాలయం దగ్గర విలేకరులతో మాట్లాడారు. దేశంలో జమిలి వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని అన్నారు. ముందస్తు ఎన్నికలేవి ఉండవని గుర్తు చేశారు. గత కొన్ని నెలలుగా జమిలిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ నెల 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీంతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చంద్రబాబు పార్టీ ఎంపీలకు ముందుగానే దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కూడా సమిష్టి కృషి చేయాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని అంశాలు సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పొందేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రైల్వే, జాతీయ రహదారులు, విద్య, వైద్యం, నదీ అనుసంధాన ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించాలని చెప్పారు. ఇంకా ఆ తర్వాత 23వ తారీఖు ఏం చేశారో చూద్దాం. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, దీని గురించి ఆ రోజు చర్చించారు. అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రబాబు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇవి చంద్రబాబు సీఎంగా తీసుకున్న నిర్ణయాలు. సో నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలేంటో ఒకసారి చూద్దాం. ప్రజలకు ఏది అవసరమో దాన్నే పాలకుడు ప్రయారిటీగా తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా వరంగల్ చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే సరికొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలు కూడా కసరత్తు కూడా మొదలైంది. మరి 17వ తారీఖు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారన్నది ఒకసారి చూద్దాం. 17వ తారీఖు ఈవీ పాలసీ గురించి చర్చించారు. అండ్ దాని గురించి మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పాలసీ తెస్తే అది ప్రజలకు బెనిఫిట్ జరిగింది అనిపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త ఈవీ పాలసీ అసలైన ప్రయోజనాలు అందిస్తోంది. జీవో నెంబర్ 41 రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు దాకా ఈవీ పాలసీ అమల్లో ఉండనుంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్యాక్స్తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% మినహాయింపు దొరకనుంది. ఈ ఈవీ పాలసీ విధానంతో అటు కాలుష్యానికి చెక్ పడుతుంది, ఇటు వాహనదారులు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తగ్గుతుంది. గత ప్రభుత్వంలో 2020 నుంచి 2030 వరకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చి 5,000 వాహనాల వరకు రాయితీ ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఈవీ పాలసీ తీసుకొచ్చింది. అటు హైదరాబాదులో ఇప్పుడున్న 3,000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవటం ద్వారా కాలుష్యానికి పూర్తిగా చెక్ పెట్టే పనిలో ఉన్నారన్నమాట. ఇక 19వ తారీఖు ఏం చేశారో చూద్దాం. 19వ తారీఖున కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ చేశారు. అండ్ అలాగే వరంగల్ దశ దిశ నిర్దేశం చేశారు. కొలువుల జాతర కూడా చేశారు. అండ్ దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నెన్నో ఆటంకాలు దాటుకొని ఈ కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురైన ఈ నిర్మాణం ప్రజాప్రభుత్వం రాగానే ఊపందుకుంది. తాజాగా వరంగల్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించిన సందర్భంలో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అన్ని రకాల కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఈ ఆడిటోరియం ఉంది. 2014లో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో దీన్ని నిర్మించారు. 4.2 ఎకరాల స్థలంలో 95 కోట్ల రూపాయల ఖర్చుతో 2 అంతస్తుల్లో భవనాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ రవీంద్ర భారతి కన్నా పెద్దగా 1150 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియం, స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అత్యాధునిక సౌండ్, లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆడియం,
ప్రీ ఫంక్షన్ ఏరియా, వంటగది, 2 అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇక గత 10 ఏళ్లు వరంగల్కు హామీలు తప్ప నిధుల వరద పారింది లేదు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం తాజాగా నిర్వహించిన ఈ ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో వరంగల్ అభివృద్ధికి అసలు సిసలైన రోడ్ మ్యాప్ ప్రకటించారు. వరంగల్ వాసుల్లో ఇది నమ్మకాన్ని పెంచింది. వరంగల్ను మెట్రో సిటీగా తీర్చిదిద్దుతామని, ఇప్పుడు 6,000 కోట్లు, తర్వాత మరికొన్ని నిధులు ఇస్తామన్నారు సీఎం రేవంత్. ఇక విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ వాసులు ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోరుకుంటున్నారు. అయితే అది గత 10 ఏళ్లుగా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏకంగా ఆ పనుల కోసం 4,170 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అటు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరెక్కడా ఎయిర్పోర్టు లేదు. వరంగల్ మామునూర్లో ఎయిర్పోర్టు భూసేకరణకు 205 కోట్లు కేటాయించారు. అందుకే వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామకొండంలో ఎయిర్పోర్టులు సాధిస్తామంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ కొత్త దిశలో అభివృద్ధి చెందటం ఖాయమనే చెప్పాలి. ఇక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 160 కోట్లు, అలాగే టెక్స్టైల్ పార్క్ భూములిచ్చిన రైతులకు 863, ఇందిరమ్మ ఇండ్లకు 43 కోట్లు కేటాయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్లు ప్రకటించారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది నిరుద్యోగ యువతకు చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. గత 10 ఏళ్లుగా ఉద్యోగాల కోసం వేచి చూసి విసిగిపోయిన వారిలో ఆశలు నింపింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 19న గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ జాబితాను రిలీజ్ చేసింది. సో వీరు కూడా ఉద్యోగాల్లో చేరబోతున్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లె కురిపించారని చెప్పొచ్చు. తొలి ఏడాదిలోనే మొత్తం 694 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇక 20వ తారీఖు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. 20వ తారీఖున తండాలకు 3 ఫేజ్ కరెంటు, నేషనల్ హైవేస్ పనులు శ్రీకారం చుట్టారు. ఇక దాని గురించి చూస్తే గిరిజన తండాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆ గ్రామాలకు 3 ఫేజ్ కరెంటు కావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ డిమాండ్ను ఫుల్ఫిల్ చేసేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. 3 నెలల తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రెడీ చేసింది. ఈ నెల 20న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై, అలాగే 32 శాఖల పనితీరుపై ప్రభుత్వం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇక అభివృద్ధికి రోడ్లే కీలకం. అలాంటి రోడ్లు ఎంత త్వరగా పూర్తయితే అంత బెనిఫిట్ అని చెప్పాలి. అందుకే ఈ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవేస్ పెండింగ్ పనులపై ఫోకస్ పెంచింది. గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల విషయంలో నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడు వాటిని రివ్యూ చేసిన ప్రభుత్వం వేగం పెంచాలని ఆదేశించింది. ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆ నేషనల్ హైవే పనులను, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలని రెడీ అయిపోయింది. ఇక 21st ఏం చేసిందన్నది ఇప్పుడు చూద్దాం. ప్రతి మండలానికి 2 అంబులెన్సులు, ఆచరణలోకి ఇందిరాశక్తి, నెరవేరిన కాకీల కళ, ఏరోస్పేస్లో కొత్త పెట్టుబడి, వీటికి శ్రీకారణ చుట్టింది. ఇక అవేంటో చూద్దాం. పేదలకు వైద్యం విషయంలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కింది స్థాయి నుంచి పటిష్టం చేస్తూ వస్తున్నారు. వైద్య శాఖలో ఇప్పటికే 7,000కు పైగా నర్సుల నియామకాలు చేపట్టారు. రోగులకు 90% చికిత్స పిహెచ్సి, సిహెచ్సిలోనే జరిగేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు రోగిని తమ క్లయింట్గా భావించాలని, తనొక డబ్బులు ఇచ్చే సోర్స్గా చూడొద్దని కూడా చెప్పారు. అండ్ అలాగే ఈ నెల 21న భూమి పూజ కూడా చేశారు. అండ్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేరన్న విమర్శ రావద్దని కూడా సూచించారు. ప్రతి మండలానికి 2 అంబులెన్సులు, అలాగే ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా చర్యలు చేపట్టారన్నమాట. ఇక మహిళల సాధికారత కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రకటించింది. అది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోంది. మహిళలను కోటీశ్వరం చేయాలన్న లక్ష్యంతో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పథకం తీసుకొచ్చింది. తాజాగా ఈ స్కీమ్పై CS 21న రివ్యూ చేశారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయబోతున్నారు. తొలి విడతలో 150 బస్సులను వెంటనే కొనబోతున్నారు. వీటిని మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకి ఇవ్వనున్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 4,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక తెలంగాణ పోలీస్ శాఖలో 8,000 మందికి పైగా సివిల్,
ఆర్ముడ్ రిజర్వ్డ్ కానిస్టేబుళ్లు విధుల్లో చేరారు. తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు రాష్ట్రంలోని పలు శిక్షణా కేంద్రాలలో ఈ నెల 21న పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. మరో 4,000 మంది తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ శిక్షణ డిసెంబర్లో పూర్తి కానుంది. ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు కీలక పరికరాలను సరఫరా చేస్తున్న రఘువంశీ ఏరోస్పేస్ 300 కోట్ల రూపాయలతో భారీ విస్తరణ ప్రణాళిక రెడీ చేసింది. ఈ నెల 21న శంషాబాద్ ఏరోస్పేస్ పార్కులో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ గనుక జరిగితే రానున్న 3 ఏళ్లలో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక నెక్స్ట్ 22 ఏం చేశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మధ్యవర్తిత్వమే మార్గం, విద్యకు పట్టం, హైడ్రా కీ అప్డేట్, ఇక ఫార్మా ఫటాఫట్, పారదర్శకతకు పట్టం. వీటి గురించిన చూద్దాం ఒకసారి. గచ్చిబౌలిలో కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ 2024కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండటం కోర్టులకు సవాల్గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ భారాన్ని తగ్గించడానికి, వేగంగా సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. మధ్యవర్తిత్వం చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. అలా చేయటం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరు వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఇక అందుకోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రకటించిన వాటికి తోడుగా మరో 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం అనుమతించింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం ఇలాంటి చోట్ల అన్నిటిగా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాబోతున్నాయనే చెప్పాలి. ఇక చెరువుల సంరక్షణ కోసం కీలకంగా పనిచేస్తున్న హైడ్రా ఈ వారం కీలకమైన అప్డేట్ ఇచ్చింది. FTLలో ఇండ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఉంటే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. ఇక రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో మీటింగ్ పెట్టామని, FTL పరిధిని ఎలా నిర్ధారణ చేయాలి, చెరువుల సమస్యలు వంటి అంశాలపై చర్చించామని కూడా చెప్పారు. ఇక నుంచి FTLలో నిర్మాణాలు రాకుండా చూసుకోబోతున్నామని కూడా చెప్పారు. ఇక రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగేసింది. తాజాగా దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీలతో MOUలు కుదుర్చుకుంది మన ప్రభుత్వం. దీంతో రాష్ట్రానికి దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు కూడా రానున్నాయి. ఇక ఆ తర్వాత అనగా 23వ తారీఖు ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఇంటింటి సర్వే. ఇంటింటి సర్వే కోసం చూసినట్లయితే ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 87.1% నివాసాలలో ఈ సర్వే పూర్తయింది. గడువు సమీపిస్తూ ఉండటంతో ఎన్యూమరేటర్లు స్పీడ్ పెంచారు. ఈ సర్వే పూర్తయ్యాకే కులాల వారీగా జనాభా ఎంత ఉందో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీల సంఖ్యను నిర్ధారించి పంచాయతీ ఎన్నికల్లో ఆ ప్రకారం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చింది. ఈ ఇంటింటి సర్వేతో సంక్షేమ పథకాలను మరింతగా జనాభాకి దగ్గర చేసేందుకు రూపొందించేందుకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 సీఎంలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు. మరో వారం ఇక మళ్ళీ వీళ్ళిద్దరు రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.